తమిళ ఇండస్ట్రీలో చాలా క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు వచ్చాయి. కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ సాధించాయి. డిఫరెంట్ స్టోరీలతో కొన్ని సినిమాలు తెరకెక్కాయి. కొన్ని నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లు స్ట్రీమింగ్ ఉన్నాయి. వాటిలో నెట్ఫ్లిక్స్ ఓటీటీలో తప్పక చూడాల్సిన 5 తమిళ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ఏంటో చూద్దాం. ఆ సినిమాలు ఏంటో తెలుసుకునే ముందు ఈ వీడియోని ఒక లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మూవీ వచ్చేసి విసరణై. చెయ్యని దొంగతనానికి 4 యువకులను పోలీసులు అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టడం, ఆ తర్వాత ఎదురయ్యే పరిస్థితుల చుట్టూ ఈ మూవీ సాగుతుంది. విసరణై సినిమా నెట్ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉంది. ఈ మూవీ తప్పక చూడాల్సిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. సెకండ్ వచ్చేసి సైకో మూవీ. సైకో సీరియల్ కిల్లర్ నుంచి తన ప్రియాస్ని రక్షించుకునేందుకు కళ్ళు కనిపించిన ఓ వ్యక్తి చేసే ప్రయత్నం చుట్టూ ఈ మూవీ తిరుగుతుంది. సైకో మూవీ నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. ఈ సినిమాను ఖచ్చితంగా చూడండి. థర్డ్ మూవీ వచ్చేసి స్వర్గ వాసల్. చెయ్యని నేరానికి జైలు పాలైన వ్యక్తి చుట్టూ ఈ మూవీ స్టోరీ తిరుగుతుంది. నెట్ఫ్లిక్స్ ఓటీటీలో తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళంలోనూ ఈ మూవీ అవైలబుల్ గా ఉంది. గ్రిప్పింగ్ గా ఉండే ఈ స్వర్గ వాసల్ మూవీని అస్సలు మిస్ అవ్వద్దు. ఫోర్త్ మూవీ వచ్చేసి కోలాయుద్ధుల కాలం. ఇంటి వరకు వచ్చిన కిల్లర్ నుంచి తన ప్రాణాలను రక్షించుకునేందుకు బధిర మహిళ చేసే పోరాటం చుట్టూ ఈ చిత్రం సాగుతుంది. ఈ మూవీకి చక్రి తొలేటి దర్శకత్వం వహించారు. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వారికి ఈ మూవీని అందరికీ నచ్చుతుంది. ఈ మూవీని ఒకవేళ మిస్ అయి ఉంటే ఖచ్చితంగా వెళ్లి చూడండి. ఈ మూవీని బాగుంటుంది. ఫిఫ్త్ మూవీ వచ్చేసి విజయ్ సేతుపతి నటించిన మహారాజా మూవీ. మహారాజా మూవీ కూడా మిస్ కాకుండా చూడాల్సిన థ్రిల్లర్ చిత్రం. స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ గా ఉంటూ ఉత్కంఠ భరితంగా ఈ మూవీ ఉంటుంది. తెలుగులోను కూడా ఈ మూవీ స్ట్రీమింగ్ లో ఉంది. ఏమాత్రం కూడా మిస్ కాకుండా చూడాల్సిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఇది. ఖచ్చితంగా బాగుంటుంది, చూడండి. ఇలాంటి ఇంట్రెస్ట్ మూవీ అప్డేట్స్ కావాలి అనుకుంటే మన ఛానల్ని వెంటనే వెళ్ళి ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.